జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11న రైతుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్ళి విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మీరేమంటారు? ఉంది ఇప్పుడు మంచి చేయటం ఎవరికైనా మంచిదే కదండి. మంచి చేసేవాళ్ళు ఎవరైనా మేము ఆశీర్వదిస్తాం. మనం దాని గురించి చేయాల్సిందే ఉంది. మంచి చేసిన దానికి మనం ఎవరు కూడా అగ్రీడ్ అవ్వాల్సిందే. మంచి పని చేసినప్పుడు దానికి ఇదేందుకు మద్దతు తెలపాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఎలాంటిది భరోసా ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20 వేలు వేస్తూ ఉన్నారు. ఏంతోటికి వాటి గురించి మాట్లాడలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కరెక్టే కదా, మరి ఉన్న వాస్తవమే కదా. లేనిదేముంది, లేనిది అనలేదు. కానీ ఉన్నట్టు చెప్పాడు. చేయాలి కదా. అనుకున్న ఈ వాగ్దానాలు సక్రమంగా చేసినప్పుడే ప్రభుత్వం ఎవరిదైనా దానికి అగ్రీడ్ అవుతారు. జనాలు కూడా వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. మళ్ళీ మనం చేసేదేముంది, మనం చేయగలిగింది బాధ్యతగా ఉండి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే అన్నారో అది నిరూపించుకోవాలి. అంతేగాని మాటలు చెప్పేసేసి సుళ్ళు కబుర్లు చెప్పడం కాదు. ఎవరైతే అనుకున్నట్టు చేస్తారో వాళ్ళకి అగ్రీడ్ జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. ఏది చేయలేదనుకోండి ఈసారి ఎన్నికలు వాళ్ళకి గెలవరు. ఉన్న వాస్తవం చెప్పేదేముంది. ఎందుకు ఎవరు చెప్పినా అదే నేను చెప్పేది అదే అగ్రీడ్. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని జనాలు బ్రహ్మరథం పడతారండి. చేయలేదనుకోండి ఈసారి చూస్తారు, మరోసారి సభకు నమస్కారం పెడతారు. ఇంకంతే. అలాగే ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము ధర్నాకి దిగుతాము, స్థాయిలో మేము ప్రచారం చేసుకుంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మంచిగా ఉంది. మంచి చేసేటప్పుడు ఏదైనా వీళ్ళు చేసి చూపించాలి. ఏదన్నారో అది చేశారనుకోండి మంచిదేగా. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ఎవరు చేసినా దానికి ఆశీర్వదిస్తాం. ఏంటి చేయలేదనుకోండి మీరు ఇంకో రెండోసారి రాదు. మంచిగా అనుకోండి చేయండి. ఇది మన మార్గం ఏమనుకున్నారు మీరు దాన్ని నిర్మూలించి శుభ్రంగా చేయండి. చేస్తే దానికి అగ్రీడ్ ఎవరైనా కాదనరు. జనవరి 3న ఫీజు రిక్వైర్మెంట్స్ విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇంతవరకు బకాయిలు ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు, విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, అదే అమలు చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అంటున్నారు. వాస్తవం ఇప్పుడు ఏదైతే అన్నారో వాళ్ళల్లో ఇంతవరకు 6 నెలలు అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు. ఈ ఇసుక డాబీ మెస్సులు కూడా పన్ను కల్పిస్తామన్నారు, 6 నెలలు అవుతుంది. ఇసుక కూడా ఈ సమ్ములు ఇది ఫుల్గా లేదు, సగం బడీలో వస్తున్నాయి. చేసే దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా సక్రమంగా చేయండి. చేస్తే ఎవరైనా మీరు అనుకున్న దానికి అగ్రీడ్ అవుతారు. మీరు అనుకున్న మాటల్ని నెలకొల్పాలిగా, చేయాలిగా. ప్రభుత్వంగా మీకున్న బాధ్యత ఉందిగా. ఇప్పుడు అతను చేయలేదన్నారు, మీరు చేసి నిరూపించాలిగా. ఇప్పుడు అతను చేయలేదు, మేము మేమే చేస్తామన్నారు, మీరు అది కూడా చూపించి నిరూపించండి, చేయండి. ప్రజలకి నలుగురికి పని కల్పించండి. ఇప్పుడు ఇదివరకు అతను చేయలేదు, మేము చేస్తాము, అందరికీ టాపీ మేస్తులు అందరికీ పనులు చూపిస్తామన్నారు. 6 నెలలు అవుతుంది, ఇసుక లేదు, తగ్గించారు. సగం అందుట్లో అతనిలా ఫుల్గా బాడీలకి ఎత్తుతున్నారు. రేట్లు తగ్గించి సక్రమంగా మీరు నిరూపించుకోండి. సక్రమంగా పరిపాలన చేయండి. చేస్తే మీకే బ్రహ్మాండం పడతారు జనాలు. చేయలేదనుకోండి మరోసారి మీరు రారు. ఉన్న మాసం యథార్థం చెప్తున్నాను. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇప్పుడు నువ్వేం చేసావు? అంతకుముందు పసుపు కుంకం కన్నా నువ్వు తుడిచికెళ్ళిపోయావుగా. ఇప్పుడు నువ్వు ఉన్నవాసం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు చేస్తాడనుకున్నావు. 5 ఏళ్ళు అతను ప్రభుత్వాన్ని చేసి చూపించాడు. అది గొప్పతనం. కానీ నువ్వు చేసి చూపించు. నువ్వు కూటమంటున్నావు. నీకు ఏకాగ్రంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ఏకాగ్రంగా ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేడు. ఎవరినో ఒకరు పొత్తు పెట్టుకొని వస్తాడు. అది నిరూపించలేడు. అది చెయ్యాలి. నువ్వు అనుకో చేయాలి. నువ్వేది చేయలేవు, నీ వల్ల కాదు. చేసి నిరూపించు. చేసి జనాలు మెచ్చుకుంటారు. అతను 5 సంవత్సరాలు కూడా చేశాడు. రాజ్యాంగం ఏంటో నేను ప్రభుత్వాన్ని చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు ధీటుగా చేశాడు. ఎలా చేయనండి జనాలకి సక్రమంగా పరిపాలన చేసేయండి. ఒకటేంటండి, అమ్మఒడి 18,750 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి ఇచ్చాడు. 10,000 రూపాయలు పిల్లలకి ఇచ్చాడు. ఇదే చిరు ఉద్యోగులకి, ఆటో వాళ్ళకి వేసాడు. ఈ ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఏం చేశారని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు? 6 నెలలు ఏది చేసినా కూడా శూన్యం. 15,000 వేస్తాం, 1,500 వేస్తా అన్నారు. నానా తప్పులు పెడుతున్నారు. ఏం చేసి మీరు చేసింది అయితే గ్యాస్ అన్నారు, అది అన్నారు, బస్సు అన్నారు, ఇదన్నారు. ఏమి ఉత్తమ మాటలే కానీ మీరు చేసేది ఏమీ లేదు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. అతను ఎందుకంటే అమలు చేసే లోపల ప్రళయం వచ్చేసింది, అందుకోసం అమలు చేయలేకపోయామంటారు. గుర్తు మాటలండి ఇవన్నీ కూడా. అతను ఉన్నాడు, ఏమైతే పాదయాత్రలో చెప్పాడో అన్నీ చేశాడుగా, చేసి చూపించాడుగా. అబద్ధాలు ఏం చెప్పలేదు కదా. మేమేదో చేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ఏది మీరు చేసి నిరూపించి చెప్పండి, జనాలకు చెయ్యండి, చూపించండి. నన్ను అడిగితేనండి యథార్థంగా మాట్లాడితే ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బ్రహ్మాండ పరిపాలన చేశాడండి. వీళ్ళ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు అంత మాటలు పోటకాలే కానీ ఏం చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. అన్ని అబద్ధాలు, అసత్యాలే. ఏంటో బాగున్నామన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇచ్చించేసాను మా చంద్రబాబు నాయుడు ఉంటే ఏదో పీకేస్తాం, చించేస్తాం, చేటం చేస్తాను. ఏం చేశారు మీరు? నువ్వు వెళ్ళి గెలిచావు. నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చాక ఆ రాజరాజపేటలోకి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఏం చేస్తున్నారో ఏంటో. మొన్న తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చింది.
మీరేం చేసి ఇవ్వగలిగారు? అదేమంటే కార్పొరేటర్ అతను చెప్తారు, అతనే కార్పొరేటర్ రమణ, ఏది న్యూ రాజరాజపేట. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యత ఉందిగా, నువ్వు ఏదో చించేసి పొడి చేస్తానన్నావు. ఏది వచ్చి చేసింది ఏముంది? మీరు వరగబెట్టింది ఏముంది? మీరు వచ్చి రండి, ప్రజల్లోకి రండి, ఏం చేస్తున్నారా ఏంటి అధికారం తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ మీద వదిలేశారు. ఎవరో పింఛన్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు నాడు వచ్చి, జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖున వచ్చి అందరికి పింఛన్లు ఇచ్చాడు. మీరేమివ్వగలుగుతున్నారు? మేము నాణ్యత పడి వెళ్ళి వాళ్ళని అడుగుతుంటే ఈఎంఐలు పనిచేయట్లేదు, అవి పనిచేయట్లేదు, ఈ పనిచేయట్లేదు అన్నారు. మొన్న మట్టుకు ఏదో శనివారం నాడు ముందు ఇచ్చారు, ఈ నెల పోయిన నెల పింఛన్ ఇచ్చారు. అలాగే ఏది మరి మీరు చేసిన సక్రమంగా చేయండి, చేసి చూపించండి, నిరూపించండి. అది నేనేది వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది అంటారు? వాళ్ళని కొనసాగించడం. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఆయన ఏదో చేస్తానన్నాడు, చేయమనండి, చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళని ఏదో వాలంటీర్లు మొత్తాన్ని తీశారు. ఉన్నారా వాళ్ళు? వాలంటీర్లు లేరు కదా. మీరేదో చేస్తారు, వాళ్ళకి పలుకుతారు అని అన్నారు. మీరు చేయండి, చేసి నిరూపించండి, మంచి చేయండి. ఎవరైనా మంచి చేస్తే అందరూ ఆశీర్వదిస్తారు. మీరు చేయాలి కదా, అనుకున్న ప్రభుత్వానికి ఏం చేయాలో ఎందుకు చెందాలో అని చేసి చూపించండి. మీరు మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపించండి, దానికి అందరూ ఒప్పుకుంటాం. అంటే వాలంటీర్స్ వాళ్ళని కొనసాగించాలన్నా కానీ రద్దు చేయాలన్నా కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు, వాళ్ళని ఎలా కొనసాగిస్తామంటూ కూడా మంత్రి ఒకటండి చెప్పేదేనండి. మాట్లాడే మాటలు ఏంటంటే ఇవన్నీ ఇతను చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారనుకోండి, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డిని, అతనికే పేరు వస్తుంది, వీళ్ళకి రాదు. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని పీకేయాలిగా. వాళ్ళని పీకేసి వీళ్ళ అధికారంలో వీళ్ళకి చలామణి చేసుకోవాలిగా. మీరు చేయాలి కదా. ఇప్పుడు చేయాల్సిన సక్రమం చేయండి, పనులు బాధ్యతగా చేయండి. మీరు కూటమి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు, మీరు బాలరామ గారు, మంచి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏం జరుగుతుందో ఇంట్లో నిద్రపోవద్దు, జనాల్లోకి వచ్చి ఏం జరుగుతుందో ఏంటో క్రమశిక్షణగా మీరు గెలిపించినందుకు వాళ్ళ బాధ్యతారహితంగా ప్రవర్తించండి. మీరు ఎక్కడో పడుకొని ఏదో చేశాము, ఏదో ముసల కన్నీళ్ళు కాల్చామంటారా కాదు, ఏదో మైకులు పట్టేసుకొని రాజరాజపేటలో ఊదర కొట్టేశారు. ఏదో ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే తోపులు పథకాలు అన్నీ చేసేస్తారు, ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చేస్తారు, అన్న క్యాంటీన్ పడేశారు అన్నారు. మీరు చేసింది ఏమీ లేదు. మీరు చేయగలి బాధ్యతగా చేయండి, చేసి నిరూపించుకోండి. ఈ సొల్లు మాటలు సొల్లు కబుర్లు చెప్పద్దు. అది నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి కూడా ప్రజల్లోకి వస్తున్నారు, రమ్మనండి, చేస్తాను. ఎందుకంటే అతను అనుకుందా చేసి చెందుతాడు, చేయగలనండి. వీళ్ళు ఏంటంటే మాటలు చెప్పేవాళ్ళే కానీ చేతలు చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ 5 ఏళ్ళు చూడండి, ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చేయమని చూద్దాం. వీళ్ళు 5 ఏళ్ళు అలా పరిపాలిస్తారు చూద్దాం. అతను నిరూపించాడు, నేను చేయగలను అని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని చూపించాడు. అతను ఎలాగ చేయగలడో 5 సంవత్సరాలు, వీళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాడనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఉన్నవాసం చెప్పాలంటే 5 సంవత్సరాలు ధీటుగా చేసి నిజంగా నీతి నిజాయితీగా అతను పరిపాలించాడు. దానికే కట్టారు తాటాకులు, అన్ని కోట్లు తినేసాడు, ఇన్ని కోట్లు తినేసాడని. నువ్వు తినలేదా? నువ్వేనా నీతి నిజాయితీ పరగలవా? నువ్వు మాట్లాడితే ఎందుకు? సింగపూర్ వెళ్ళి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? నీ డబ్బు చంద్రబాబు నాయుడు ఎంత డబ్బు దోశాడు? పశువు కుంకం కింద నీ కొడుకు ఎక్కడ మంగళగిరి పక్కన బంది కొనేశాడు. ఎవరిది? అగ్రిగోల్డ్ వాళ్ళది డిస్నీలాండ్ ఆక్రమించేశారు. మీరు చేసే తప్పుల్ని సమర్థించుకోవద్దు. ఏదో చేస్తారు, పాపం పండిన రోజున అందరూ పక్షాలం అవుద్ది. మీరు అనుకుంటున్నారేమో కానీ ప్రజలు మిమ్మల్ని తిరస్కారం తీసుకొచ్చి మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మీరు జనాల్లోకి వచ్చి పనులు చేయండి, మీరు నిరూపించుకోండి. సొల్లు మాటలు సొల్లు కబుర్లు చెప్పద్దు. అంటే దీంతో ప్రజల్లోకి వెళ్ళడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలకూరుతుందండి. నీకు అర్థం కావట్లా. జనాల్లోకి వెళ్ళాలి, అతను చేసిన అభివృద్ధి తెలియాలి, అతను బ్రహ్మానందం పడతారు. వచ్చేది కూడా ఏమంటే ఇతను మీరు చెప్పేది వచ్చేది మళ్ళీ డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడండి సీఎం యథార్థం. అంటే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళ నాయకులు వెళ్ళిపోతున్నారు కదా. ఎవరు వెళ్ళినా కానండి రండి, ఎవరు వెళ్ళినా ఏం చేసినా కానండి, ఇవన్నీ ఏంటంటే నీటి మీద బుడగలాంటి వాళ్ళు. రాజకీయం ఎటు తిరిగితే అటు ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రానివ్వండి, మళ్ళీ ఎంతమంది చేరతారు మీరు చూద్దరు. కానీ ఇవన్నీ రాజకీయం అండి. ఎటువో దెబ్బతేరేస్తే ఎటువో వాటం ఉంటే అటు వెళ్ళిపోతారు. ఈ 5 సంవత్సరాలు గడవాలిగా వీళ్ళు రాజకీయాలకు వీళ్ళ మీద కేసులు వస్తాయని ఈ మభ్య పెట్టుకుంటాకి అటు ఇటు తొలికిసలాడుతున్నారు. వీళ్ళు చేసే పని అంటే తప్పులు ఒప్పుకుంటాకి వాళ్ళ మీద రాకుండా తప్పించుకుంటాకి వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానీ టీడీపీ వాళ్ళే కానీ అట్లోంచి ఇటు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాడు, ఏమని నేను నీలాగా తీసుకోను, నేను గెలిచి నా సభ్యత్వం వస్తేనే నేను ఓట్ల ఎలక్షన్లో గెలుచుకొని నా పార్టీలో తీసుకుంటానన్నాడు. కానీ నువ్వు అలా కాదుగా, నువ్వు ఎవరు డబ్బు ఇస్తే నువ్వు డబ్బులు పెట్టేస్తావు, వాళ్ళని తీసుకుంటావు, నీకు అనుకూలంగా మలుచుకుంటావు. నువ్వు చేసే ప్రతి తప్పు ఆలోచించి ప్రతార్థం జనాల్లోకి వచ్చి మంచి పనులు చేయండి. చేస్తే మీకు గుర్తింపు వస్తుంది. లేకపోతే మీరు మంగళగీతం పాడేస్తారు, చరణగీతం.